నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనం కరీంనగర్లోని రేకుర్తిలో ఉన్నాము. కరీంనగర్లోని ఆర్టీసీ వర్క్ షాప్ లో ఉద్యోగం చేసేటువంటి కూన కిషన్ వారి దగ్గర ఉన్నాము. సో మనం ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే, తన ప్రతిభతో ఆర్చరీ విభాగంలో జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ గెలుచుకున్నటువంటి కూన కిషన్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. అమెరికాలో జూలై నెలలో జరిగే అంతర్జాతీయ ఆర్చరీ విభాగంలో సెలెక్ట్ అయ్యారు కూన కిషన్. సో అసలు ఈ ఆర్చరీ విభాగాన్ని అసలు ఎందుకు ఎంచుకున్నారు, ఇప్పటివరకు ఎన్ని మెడల్స్ సాధించాడు, ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ మరోవైపు ఈ రంగానికి అసలు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ప్రస్తుతం మన ముందు ఉన్నారు కూన కిషన్ గారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. సార్ మీకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఎంపిక అయ్యారు సార్, దాని వివరాలు చెప్పండి మాకు. ఆర్చరీ అంతర్జాతీయ స్థాయి ఎన్నుకోవడం అంటే నేను మొన్న గోవా 6th నేషన్ లో ఆడాను సార్. ఓకే. ఒక 28 మెంబర్ దాకా వచ్చారు. ఓకే. అందులో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాము. నా స్కోరింగ్ ను బట్టి నన్ను వాళ్ళు ఎన్నిక చేయడం జరిగింది. ఓకే. తర్వాత ఏంటంటే అందులో స్కోరింగ్ లో కాంపిటీషన్ బాగా ఉంది. ఓకే. నేను కొద్దిగా డ్యూటీ ఇటు ఇది అని చూసుకుంటుండేసరికి ఇబ్బంది అయింది. ఓకే. కొద్దిగా కాస్య పథకం వచ్చింది, లేకపోతే నేను వాస్తవంగా నేను గోల్డ్ కోసమే ట్రై చేశాను. ఓకే. కానీ కొద్దిగా ఇక నా ఫిట్ అది అన్ని ఉంటాయి కదా. ఓకే. అందుకని కొద్దిగా గోవాలో సెలెక్ట్ అయిన సందర్భంగా నాకు వాళ్ళు ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ వినోద్ కుమార్ సార్ మాట్లాడి, బాగా ఆడావు నువ్వు, అప్పుడు కొరియా కూడా ఆడావు కదా, ఓకే సంతోషం, మంచిగా ఆడినావు, నువ్వు ఇప్పుడు అమెరికాకు కూడా తీసుకెళ్తాం, ఈ సర్టిఫికేట్స్ తోని మేము ఎలిజిబుల్ చూపిస్తాము. అయితే అమెరికాకు సంబంధించి నాకు తెలియదు, అది వాస్తవంగా అమెరికాకు అంత అయితమో కాము అని అనుకున్నాను. కానీ నేను ఇంతకుముందు ఒకటి కేరళ నేషనల్ ఆడినప్పుడు సిల్వర్ మెడల్ సాధించాను. తర్వాత హైదరాబాద్ గచ్చిబౌలిలో కూడా ఆర్చరీలో సిల్వర్ మెడల్ సాధించాను. అప్పుడు కూడా షూటింగ్ లో బాగా వచ్చింది. అది అయిపోయిన తర్వాత స్టేట్ మీట్ లో ఒక 2-3 జరిగాయి. స్టేట్ మీట్ లో హైదరాబాద్ లో జరిగినప్పుడు ప్రతిసారి గోల్డ్ మెడలే వచ్చేది. ఓకే. ఆ స్కోర్ కూడా టాప్ 1 ఉండేది. నాది 313 అట్లా ఉంటుంది, అంటే 315 కి 314, 318, 320 అట్లా ఉంటాయి. స్టేట్ లో బాగానే ఉంది, కానీ నేషనల్ లో కూడా మంచి స్కోర్ రావాలని నేను ప్రయత్నం చేశాను. ఇంకోటి ఏంటంటే అమెరికాకు క్లావ్లాండ్ లో జరుగుతుంది మాస్టర్స్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ అసోసియేషన్ అని, అదొకటి ఇన్విటేషన్ రావాలి. ఇన్విటేషన్ వస్తే నేను ఎలిజిబుల్ అయ్యాను. కాకపోతే ఇన్విటేషన్ తో పాటుగా నేను అటు అమెరికా వెళ్ళడానికి కూడా సంతోషంగా ఉన్నాను. నాకు ఈ ఆర్చరీలో ఈ ఇంటర్నేషనల్ లో ఛాన్స్ దొరికినందుకు కూడా చాలా గర్వంగా ఉంది. ఇప్పటివరకు మీరు ఆర్చరీ విభాగంలో ఎన్ని గేమ్స్ ఆడారు, ఎన్ని మెడల్స్ గెలుచుకున్నారు ఇప్పటివరకు? ఇప్పటి వరకు స్టేట్ మీట్ లో ఒక 4-5 స్టేట్ మీట్లు ఆడి ఉంటాను. ఓకే. నేషనల్ లో ఒక 5 నేషనల్స్ ఆడాను. కేరళ ఒకటి, ఉత్తరాఖండ్ ఒకటి, మన గచ్చిబౌలి హైదరాబాద్ ఒకటి, తర్వాత ఇంటర్నేషనల్ సౌత్ కొరియాలో కూడా ఒకటి ఇంటర్నేషనల్ ఆడడం జరిగింది. ప్రతి జాగల బాగానే నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే పిల్లలు ఆడుతుంటారు, పిల్లలతో పాటుగా మనం కూడా ఆడొద్దా, పిల్లలను చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం సార్. వాస్తవంగా మేము పిల్లల కోసం కష్టపడ్డాం, పిల్లల కోసం తిరిగినాం, వాళ్ళని ఆడించాలి. మేము ఎట్లాగో ఫెయిల్ అయిపోయాం, మాకు లైఫ్ లేదు, మేము నౌకరీ చేస్తున్నాం, మా పిల్లలన్నా మంచి పొజిషన్ లో ఉంటారు ఇందులో అని. ఇంకొకటి ఏంటంటే మా పిల్లలకి జ్యోతి సురేఖను ఇన్స్పైర్ గా చూపిస్తుంటాను. ఆ పాప 18 ఏళ్ళకి ఇంటర్నేషనల్ ఆడింది, ప్రతి దేశంలో ఆడుతోంది, ఇంటర్నేషనల్ ఎక్కడ ఆడినా కూడా పేపర్కి వస్తుంటది, అట్లా మీరు రావాలని నేను ఇన్స్పైర్ చేస్తుంటాను. అయితే గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఒకసారి మా పిల్లలకు కోచ్ ఉండి, మీరు కూడా ఆడొచ్చు సార్, మీ విభాగం కూడా ఉంటది, ప్రతి ఏ స్పోర్ట్స్ లో ఉండదు కానీ ఆర్చరీలో ఉంటది, మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఆ కేటగిరీ నుంచి ఆడొచ్చు అని అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం మేము. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మీరు స్టార్ట్? 6-7 years అవుతుంది సార్. 7 years నుంచి మీరు ఆర్చరీ ఆడుతూనే ఉన్నాము. అంటే మీకు చిన్నప్పటి నుంచి మీకు అవగాహనే లేదు. మా పిల్లలు ఇంత ఉండగా తీసుకుపోయి SRR కాలేజ్ లో జాయిన్ చేసి ఆర్చరీ సార్తో మాట్లాడి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించే వాళ్ళం. ఫస్ట్ స్టార్టింగ్ లో ఇండియన్ బాండ్ అంటే కట్టే బాణంతోనే ఆడేది. ఆ పిల్లలకి అది ఆడిచ్చే, వాళ్ళని కూడా గోవా తీసుకెళ్ళినప్పుడు చూడడం, వాళ్ళని చూసి నేర్చుకోవడం, ఆ కోచ్ చెప్తే మేము అట్లనే ఫాలో అవ్వడం. సరే ఇది అందరు ఆడొచ్చు అన్న వాళ్ళే మేము ఎందుకు ఆడొద్దనే ఆలోచనతోనే మేము కూడా ఆర్చరీ స్టార్ట్ చేసి 6-7 years అవుతాను సార్. మా ఇంట్లో ఫ్యామిలీ అందరం ఆడతాం. మా ఫ్యామిలీ, మా మిస్సెస్ ఆడుతుంది, మా బిడ్డ ఆడుతుంది, మా కొడుకు ఆడతాడు, అందరం ఫ్యామిలీ ప్యాక్ మొత్తం ఆడతాం. మా బిడ్డ కూడా మొన్న నేషనల్ ఆడింది సార్ గుజరాత్ లో. ఆమె వెంబడి వెళ్ళినా నేనే గైడ్ చేస్తాను. నాకు స్టేట్ మీట్ లో కూడా సిల్వర్ మెడల్ వచ్చింది తొర్రూరులో, ఆమె కూడా నేనే గైడ్ చేస్తాను. మా బాబు కూడా నేనే గైడ్ చేస్తాను. బాబు కూడా మంచిగా ఆడుతుంటాడు.
ఇప్పుడు వాళ్ళకు ఏంటంటే రెగ్యులర్ గా ఈ ఆర్చర్ ఆడడం ఎందుకు డాడీ, ఫిట్నెస్ ఉంటలేము కదా, మేము కబడ్డీ కూడా ఆడతాం అంటే సమ్మర్ క్యాంప్ లో కబడ్డీకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు కబడ్డీ కూడా ఆడుతున్నారు. కబడ్డీ బిడ్డ 5 స్టేట్ మీట్లు ఆడింది. ఓకే. ఇంటర్నేషనల్ కూడా ఇప్పుడు నేషనల్ కూడా ఆడుతుంది. నేనేమన్నా అంటే Under-17 కదా బిడ్డ, ఒకటి ఆర్చరీ నేషనల్ ఉంది సరిపోతుంది, గుజరాత్ నేషనల్ తెచ్చుకున్నావు కదా, ఇంకెందుకు అని అంటే వినడం లేదు. అంటే పిల్లలు మేము స్పోర్ట్స్ లో ఎట్లా ఇన్వాల్వ్ అయినామో వాళ్ళు కూడా అట్లనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళని చూసి మేము కూడా ఇంకింత ఎందుకు ఆడద్దు, ఇది ఇట్లా ఆడితే ఇంకేం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా ఆఫీస్ లో వాస్తవంగా మా ఆఫీస్ సార్ వాళ్ళు ఇప్పుడు మా వర్క్స్ మేనేజర్ కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కానీ పిలిచి అభినందించడం, ప్రతి ఆటకు పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా పిలిచి అభినందించడం, శాల్వాలు కప్పడం. మా ఎండి గారు, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ గారు, మా సార్ వాళ్ళు కూడా మమ్మల్ని హైదరాబాద్ ఇచ్చి సన్మానం చేయడం, మీకు ఏమైనా అవసరం ఉంటే ఇస్తా అనడం, సౌత్ కొరియా వెళ్ళేందుకు ఫ్లైట్ టికెట్ అరేంజ్ చేయడం. చాలా సంతోషంగా ప్రోత్సాహం అందింది మా ఆఫీసర్స్ కూడా, మా తోటి ఎంప్లాయీస్ కూడా అరే ఆర్చర్ ఆడుతున్నాడు కదా, ఆడంతి 9కి వచ్చినా మేము పని చేసి పెడతాం, వాడిని ఏమి ఇబ్బంది పెట్టద్దు. సో సహకారం బాగా వాళ్ళ ప్రోత్సాహంతో వాస్తవంగా వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఒకటి ఉంది. టైంకి నన్ను టైంకి అడగకపోవడం, నువ్వు టైం తీసుకొని లేట్ గా వచ్చినా పర్లేదు మేమందరం సపోర్ట్ చేస్తామని మా సార్లు అనడం, మా ఆఫీసర్స్, మా తోటి వర్కర్స్, మా ఎండి గారు పిలిచి మాట్లాడడం, ఇవన్నీ బట్టి కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. ఖచ్చితంగా నాకు టైం ఇస్తున్నారు కదా, నేను ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు, నేను మంచిగా ఆడితే ఇంకా మా వర్క్ షాప్ కి అంటే నా ఆర్టీసీకి, నా సంస్థకు పేరు వస్తుంది. నేను ఒక సంస్థలో ఉండి చిన్న నౌకరీ చేసుకుంటా కూడా ఈ స్పోర్ట్స్ ఆడుతున్నా కదా అని వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల నేను కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఆర్టిస్ట్ లో ఉద్యోగం చేసుకుంటూ ఇలా మీకు అసలు ఎలా సాధ్యం అవుతుంది, రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? కొద్దిగా కష్టమే సార్. అంటే కొద్దిగా కష్టం అని కాదు, బాగా కష్టం. ఎందుకంటే పొద్దున్నే లేవాలి సార్, 5:30 కల్లా లేవాలి, ప్రిపేర్ చేసుకోవాలి, డ్యూటీకి పోయే టైం కల్లా మళ్ళీ గ్రౌండ్కి పోవాలి. మా ఇంట్లో సపోర్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు నాకేం చెప్పరు, వచ్చినా అంటే వాళ్ళు ఫ్రీ ఉన్న సండే రోజు, సాటర్డే రోజు వాళ్ళు నాతో వస్తారు. మిగతా రోజులలో నేను లేచిన అంటే బై వాకే నడుచుకుంటే గ్రౌండ్కి వెళ్తాను. పొద్దున్న నుంచి 1 గంట 2 గంటలు ప్రాక్టీస్ చేస్తాను, మంచి వాడే దాకా ఆడతాను. మొత్తం స్కోర్ వచ్చింది అన్నప్పుడే బయటకు వెళ్తాను ఆ నుంచి. ఓకే నాకు హ్యాపీ అనిపించింది అని ఇంటికి వచ్చి కాఫీ తాగి టక్కన మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాను. డ్యూటీ అయిపోగానే మళ్ళీ 5 గంటలకు రాగానే పిల్లల్ని తీసుకొచ్చి వేసి, వాళ్ళు వస్తేనేమో నాతో వస్తారు, లేదంటే కబడ్డీకి వెళ్ళిపోతారు. వాళ్ళని అటు పంపించేసి నేను వాళ్ళతో ఉన్నాను. ఇక నేను డ్రెస్ వేసుకున్నా అంటే నా బాణాలు అన్ని పట్టుకొని పోయి గ్రౌండ్ లో చేరుతా. ఒక్కనే ఇక ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉంటా, చీకటి అయ్యేదాకా, లైట్ డిమ్ అయ్యేదాకా. సాయంత్రం 5:30కి స్టార్ట్ చేస్తే 6:30 లైట్ ఎంత ఫోకస్ ఉంటే అంత. చాలా మంది ఎన్నో కళలు అంటారు, అవి సహకారం సరిగా జరిగి ఉండదు. సో అలాంటి వారు మీరు ఏం చెప్తారు సార్? కష్టపడితే ఏదైనా సాధ్యమే సార్. నాకు అనిపించింది ఏంటంటే మెయిన్ గా ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళ సపోర్ట్ ఉండాలి. వాళ్ళ వైఫ్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరైనా వాళ్ళ సపోర్ట్ ఉంటే వీళ్ళు అనుకుంటే చేయగలుగుతారు సార్. నేను 6 సంవత్సరాలు కష్టపడ్డా అని చెప్పడం కాదు, కొద్ది టైంలో కూడా మూవ్మెంట్ కావచ్చు. మంచి కోచ్ ఉండి, మంచి గ్రౌండ్ ఉండి, మంచి ఏమంటారు మంచి వెదర్ ఉండాలి. అంటే మనం ఆ లొకేషన్ లో ఉండగలిగితే అందరికి అన్ని సహకారం ఉండే సార్. నేను ఇక్కడ నుంచి సిపిటిసి గ్రౌండ్కి వెళ్తాను, ఇప్పుడు పోవడానికి వీలు కాక మా సార్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఆడుతున్నావు బాబు, నువ్వు కొద్దిగా జాగ్రత్త, నువ్వు రోడ్ మీద పోతున్నావు, వచ్చేటప్పుడు ఏమన్నా అయితే బాగుండదు, నీ హెల్త్ కూడా కాపాడుకోవాలి కదా అని చెప్పి ఆ సార్ వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇక్కడ మేడం వాళ్ళని అడిగి ఆ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ లో బో పెట్టుకొని వాళ్ళని అడిగి పర్మిషన్ తోనే మేము సొంతగా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. కానీ దాని వలన కూడా సార్ కొద్దిగా హెల్త్ ఉంటది, మైండ్ కాన్సన్ట్రేట్ ఉంటది. మనం వాక్ చేస్తాం 50 మీటర్ అప్ అండ్ డౌన్ చేస్తాం, ఒక 15-20 సార్లు కొడుతుంటాం. మన ఆరోగ్యం కాపాడుకోవాలి. మెయిన్ గా మేము ఏంటంటే ఫిట్ గా ఉండాలని ఆలోచిస్తాం సార్. మా పిల్లలకి మేము ఇన్స్పైర్ ఉండాలి, మా పిల్లలకి ఇంకోరు ఇన్స్పైర్ ఉండాలి సార్, ఇదే ఆలోచిస్తాం. ఓకే కిషన్ గారు, మీ వయసు ఎంత అండి? నా వయసు వచ్చేసి 45 క్రాస్ అయ్యాను. 45 క్రాస్ అయ్యారు. ఫిట్నెస్ ఎలా సాధ్యమవుతుంది అసలు? సార్ ఏం లేదు సార్, పొద్దున రాగి జావా తాగడం, శనిగలు బుక్కడం, ఏమంటారు ఖర్జూరా, డేట్స్, బాదాం తినడము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టైంకి తినడం. మ్యాచ్ ఉంది కదా, ఇంటర్నేషనల్ మ్యాచ్, అసలు ఎలా శిక్షణ పొందుతున్నారు? గోల్డ్ మెడల్ తీసుకొస్తారా? తప్పకుండా సార్. మెయిన్ గా నేను చెప్పాల్సింది మా గురువు గారు ఎంత కోచ్ చేస్తే నేను అంత పర్ఫెక్ట్ గా ఆడగలుగుతాను. మా గురువు గారు ఏంటంటే నేను గోల్డ్ మెడల్ రావడం కోసం ప్రయత్నం చేస్తాను, మా గురువు గారు కూడా అదే ప్రయత్నం చేస్తారు. వాస్తవంగా సిపిటిసిలో శ్రీనివాస్ అని ఉంటారు, ఆయన మంచి కోచ్ చేస్తాడు. ఆ కోచ్ లో కూడా ఆయన ట్రీట్ చేయడం,
చెప్పడం, అట్లా కాదు ఇంత ప్లేస్ లో ఉండాలి, ఇట్లా ఆడితే బాగా వస్తుంది అని కోచ్ చేయడం. ఆయన ఇంకోటి ఏంటంటే మొన్న ఇంటర్నేషనల్ సౌత్ కొరియా వచ్చినప్పుడు ఎంకరేజ్ చేశారు. ఓకే. ఇంకా ప్రిపేర్ కండి, మీరు ఇంకా మంచిగా ఆడతారు, ఏ నేషనల్ పోయినా మీరు ఆడగలుగుతారు. ఓకే. మీరు చేస్తే సాధ్యమయ్యే పని ఏదైనా ఉంటది, సాధ్యం కాదని ఇంకొక జరగద్దు. మీరు ఖచ్చితంగా విన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు గోల్డ్ అని చూడడం కాదు, మీ ఆటను చూడండి, మీ ఆటను మెచ్చాలి వాళ్ళు. ఓకే. మీ ఆట ఓకేనా, మీరు ఎలా ఉన్నారు, మీ నడవడి ఎలా ఉంది, మీరు అడిగిన తర్వాత ఏం చేయకుండా ఆడగలుగుతారా, సిన్సియర్ గా ఆడగలుగుతారా అనే విషయాలు చెప్పుకుంటూ గైడ్ చేస్తుంటాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు సొంతంగా పెట్టుకున్నాక కూడా వచ్చి అప్పుడప్పుడు చూసి చెప్పిపోతూ ఉంటాడు, మీకు వీలు కాదు సార్, మీరు వీలు కానప్పుడు నా దగ్గరికి వస్తారు, ఇక్కడే పెట్టుకొని మీరే ప్రాక్టీస్ చేసుకోండి, మీకు డౌట్ వచ్చినప్పుడు నాకు ఫోన్ లో కానీ లైవ్ లో వీడియో పెట్టినప్పుడు కానీ నేను చూసి చెప్తాను, ఏం చేస్తే మీకు అది ఎలిజిబుల్ అవుతుంది. ఓకే సార్, ఫైనల్ గా మీ గోల్ ఏంటి, అంబిషన్ ఏంటి అసలు? సార్ మా అంబిషన్ వచ్చేసి ఏం లేదు సార్, మేము ఈ నేర్చుకోవడము కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్, ఎక్కడ నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఏం చేయాలి అని ఉంటారు సార్. మా అంబిషన్ అంటే ఏం లేదు, ఎవరైనా అనాథలు ఉన్నా, పిల్లలు ఉన్నా, లేదా ఇంకా తక్కువ మేము స్పోర్ట్స్ కి పలానా కాడికి వెళ్ళాలన్నా లేని వాళ్ళు వస్తే మేము సపోర్ట్ చేస్తాం. మా దగ్గర తోచినంత వరకు సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. మేము అట్లా ఒక 2-3 చేసినాం సార్. ఒక సబితం నుంచి ఒక పాప వచ్చింది, ఆమెకు ఒక 5,000 మా కార్పొరేటర్ గారితో నింపించి ఆమెను నేషనల్ లో పార్టిసిపేట్ చేయడానికి పంపించాము. తర్వాత మా సొంత విలేజ్ గన్నేరవరం దగ్గర ఒక మాదాపురం ఉంటుంది, తల్లిదండ్రులు లేరు అని అంటే వాళ్ళకి మేము ఒక 4,000 అట్లా ఇప్పించి ఒక 25 kgs బ్యాగ్ ఇచ్చేసి ఆ పాపకి మేము సపోర్ట్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మేము నేర్చుకుంటా అన్నా, నాకు కావాలి అనేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ నంబర్లు తీసుకున్నాము. నేనే ఆడడమే కాదు, నాతో పాటుగా ఎవరైనా ఉన్నా, అయ్యో నేను నేర్చుకోవాలి, నేను ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేయాలి, నేను కూడా నేర్చుకుంటా అనే వాళ్ళు, అవకాశం లేని వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం సార్. తప్పకుండా మాయే సొంత బౌల్ ఉన్నాయి, ఇండియన్ బౌల్ ఉన్నాయి, కాంపౌండ్లు ఉన్నాయి, మేమే ఇచ్చి మేమే ట్రైన్ చేస్తాము. మాకు తోచినంత వరకు, మీకు తెలిసినంత వరకు మేము నేషనల్ ఆడించేంత వరకు ప్రయత్నం మేము చేస్తాం సార్. తప్పకుండా మా ప్రయత్నం అది, మా ఉద్దేశం కూడా అదే. మా పిల్లలే కాదు, మేము సెల్ఫ్ గా యూజ్ చేసుకోవడమే కాదు, మా పాప ఒక్కతే ఆడాలి, మా బాబు ఒక్కడే ఆడాలని అనుకోం సార్. నేను గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడైనా పిల్లల్ని చాలా స్ట్రిక్ట్ గా గట్టిగా వార్నింగ్ ఇస్తుంటాను, అట్లా కాదు, ఎట్లా ఇట్లా ఆడద్దని నేను నిలబడి గైడ్ లైన్ చేస్తుంటే కొందరు పిల్లలు భయపడ్డారు సార్. అట్లానే నేను ఏమనలేదు, నా పిల్లలకి తెలుసు, నేను మా డాడీ గట్టిగా మాట్లాడతాడు, మా డాడీ గురించి ఏంది అనేది తెలుసు మాకని వదిలేస్తాడు. కానీ నేను ఎక్కడైతే ట్రైనింగ్ చేసుకున్నానో అక్కడే పిల్లలు నేర్చుకునేటప్పుడు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేవాడిని, చెప్పేవాడిని. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆడే కాడికి చాలా మంది పిల్లలు వస్తున్నారు, సార్ మేము ఆడొచ్చా అని అంటారు. మేము చెప్తుంటాము, సొంత ఖర్చులు అంటే బాగా అవుతాయి, మేము నేర్చుకుంటా అంటే మేము నేర్పిస్తాము. ఎవరైనా ఉన్నా, చదువుకొని అనాథ పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మేము సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఇంకా ముందుకు మాలాగా నేషనల్ ఆడాలని మా అంబిషన్ బాగుంది సార్. మేము మా కోరికలో మేమే ఆడినట్టుగా ఫీల్ అవుతాం సార్, మేము నేర్పించినప్పుడు. మా పాప ఆడితే మేము ఆడినట్టే అనిపిస్తుంటది. ఇప్పుడు ఎవరైనా ఇంకా లేని వాళ్ళు వస్తే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తే ఇంకా మంచి పేరు అనుకుంటున్నాను సార్. మా అంబిషన్ అయితే అది, మేము తోచినంత వరకు అయితే సాయం చేయడానికి మేము రెడీ ఉన్నాం సార్. ఎప్పుడైతే మనిషిని అనగదొక్కుతాడో పైకి లేస్తాడు సార్ ప్రతి మనిషి. మనం ఎవరైనా ఏదైనా ఆట ఆడడానికి పోయినప్పుడు మనల్ని ఎప్పుడైతే లోపలికి వస్తుందారో మనం పైకి లేస్తాం. అది ప్రతి పిల్లవాడికి మేము సపోర్ట్ చేస్తాం సార్, అట్లానేం లేదు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.